సో హలో గైస్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ వెల్. సో మన సబ్స్క్రైబర్స్ అండ్ ఫాలోవర్స్ అందరూ అయితే చాలా మెసేజ్లు చేసారు, కామెంట్ చేసారు. సో చెప్తున్నారు యూట్యూబ్ వాళ్ళు అండ్ ఇన్స్టాలో అందరూ అయితే డిఎమ్స్ అయితే చాలా వస్తున్నాయి, గణపతి వ్లాగ్స్ పెట్టండి కొరుట్లో వెళ్ళండి అని చెప్పేసి. సో ఇవాళ అయితే టైం చూసేసుకొని వీలైతే వేసేసుకున్నా. సో కొరుట్లో అయితే వెళ్తున్నాం. నేను మన విజయ ఆమెడ అయితే వచ్చేసినాం. సో లెట్స్ గో. నమస్తే గైస్, ఈ రోజు అయితే కొర్ట్ల వెళ్తున్నాం. కొర్ట్ల అనేది దగ్గర మన చుట్టుపక్కల ఉన్న విలేజ్ అన్నిటికీ ఫేమస్. మన ముంబై, హైదరాబాద్ ఒక 5 పేర్లు ఇస్తే మన కొర్ట్ల అనేది కూడా థర్డ్ ప్లేస్లో ఉంటుంది. ఏంటంటే ఇక్కడ సిరిసిల్ల అటు, జైత్యాల ఇటు, మన ఆర్మూర్, మోర్తాడ్ మొత్తం ఎక్కడోళ్ళు అక్కడ ఇక్కడికి వేస్తారు. దగ్గర ఇంకొక 20 days ఉన్నది. అక్కడికి ఏనాక మొత్తం చూద్దాం ఎట్లుంటుందో. జై బోలో గణేష్ మహారాజ్ కి సో గైస్, ఇక పోతున్నాం. వెనక బర్రెలు అవుతున్నాయి. బర్రెలు మనం వెళ్ళిపోతున్నాం. గణపతి కూడా ఆ బర్రెలు మందకు పోతాయి. సో గైస్, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని అంటారు. సో ఫస్ట్ మనమైతే రామ్దాస్ కలార్స్కి అయితే వచ్చేసినాం. కొర్ట్లలో అతిపెద్ద గణపతులు అయితే ఇక్కడనే ఉంటాయట. సో లెట్స్ గో. మనం ఎప్పుడు వచ్చినా కూడా రామ్దాస్ కలార్స్కి వస్తాము. అండ్ ఇక్కడనే నాకు తెలిసి అయితే పెద్ద గణపతులు అండ్ మంచి గణపతులు అయితే ఉంటాయి. సో లెట్స్ గో గైస్, లోపలికి అయితే వెళ్తున్నాం. మస్తు మంది వచ్చిర్రు గైస్. లోపల అయితే చూడడానికి అయితే చాలా మంది అయితే వస్తున్నారు. సో చాలా గణపతులు కూడా ఉన్నాయి లోపల మనకి రామ్దాస్ కలార్స్లో. సో చూడండి, ఈ గణపతి చూడండి, మనకి బ్యాక్ సైడ్లో ఇట్లా వెంకటేశ్వర్లు వచ్చి సో అన్ని దేవుళ్ళు ఉన్నాయి మనకి. అండ్ ఇక్కడ ఒక గణపతి ఉంది, పక్కకి నంది అయితే ఉంది. సో ఇక్కడ మనకి సో చాలా గణపతులు అయితే ఉన్నాయి గైస్. చూడండి, విజిట్ చేయండి. మీరు అందరు చూస్తారని చెప్పేసి అడిగిరని చెప్పేసి అయితే నేనైతే బ్లాగ్ అయితే తీస్తున్నా. సో అన్ని గణపతులు కవర్ చేయడానికే ట్రై చేస్తున్నా. చూడండి, ఏ గణపతి నచ్చిందో కింద కామెంట్ చేయండి. అండ్ కుదిరితే దగ్గరున్న వాళ్ళు అయితే ఒకసారి విజిట్ చేసి చూడండి, అప్పుడు మీకు కూడా అర్థమవుతుంది. సో ఇక్కడ మనకి హనుమంతుడు అయితే సపరేట్ ఉన్నాడు. ఈ గణపతికి అయితే బాగుంది లుకింగ్ అయితే మనకి ఈ గణపతి. సో చూడండి, మెంబర్స్ కూడా చాలా వస్తున్నారు. చాలా అంటే చాలా మంది ఉన్నారు. బయట కూడా చూస్తాం, మీకు వస్తున్నారు, చూస్తున్నారు. చాలా దగ్గర నుంచి వస్తారు. మనకి కొరుట్ల అనేది పెట్టింది పేరు గైస్. ఇప్పుడైతే హరియారా కలార్స్కి అయితే వచ్చేసినాం. మన వాళ్ళు అయితే లోపలికి వెళ్తారు. నాకైతే ఎంట్రెన్స్లోనే ఈ గణపతి అయితే మస్తు నచ్చింది. సో లుకింగ్ కూడా మస్తు ఉంది గణపతి. మేబీ ఇది కూడా అంతే 18 to 20 feet దాకా ఉంది. అండ్ ఇంక ఇక్కడ మనకు ఒక గణపతి ఉంది, ఇది ఇంకా కలరింగ్ అయితే కాలేదు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక గణపతి ఉంది, మంచిగా బొజ్జ గణపతి కూర్చొని ఉన్నాడు. సో లెట్స్ సీ గైస్. ఫుల్ ఎండ పడుతుంది, పనైంది, వర్షం అయితే పడతలేదు. లోపల ఇంకా గణపతులు ఉన్నాయి. లెట్స్ సీ. ఇది కూడా బయట ఉన్న పీసే, కాకపోతే కలర్ చేంజ్. గణపతులు చూడడానికి అయితే. సో గైస్, ఇప్పుడైతే నెక్స్ట్ అయితే శిల్పకళకు వచ్చేసినాం. రాగానే ఇటు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే అయితే అటు ఇటు పెట్టేసిరు ఐడల్స్ అన్ని. ఇది ఏంటంటే ఎర్ర పంచతో ఇట్లా మొత్తం నిల్చున్న గణపతి. ఇది దగ్గర ఇది ఒక 9-10 feet ఉంటుంది. చేతిలో కత్తి పట్టుకొని ఎర్ర పంచ, వైట్ పంచ ఇచ్చిండు మీద. ఇట్లా సూపర్ ఉంది ఇది మాత్రం. ఇక లైన్గానైతే ఇప్పుడు ఇవే ఇచ్చేసిరు ఇటు మొత్తం. నెక్స్ట్ ఇక్కడ లోపల చూసుకున్నట్టయితే ఇక్కడ ఇంకొక గణేష్ ఉన్నాడు. ఇట్లా మన సోఫా మీద కూర్చొని అటు ఇటు 2 సింహాలు ఇచ్చుకొని ఎల్లో కలర్ పంచ, ఇంకా ఆర్చి లెక్క మన పాములు అయితే ఇచ్చేసిండు. సూపర్ ఉంది ఇది కూడా. దగ్గర ఇది ఒక 10 feet ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇలా మొత్తం సేమ్ ఉన్నాయి పీసులు అయితే. అవి ఒక 10, ఇవి ఒక 10 ఇట్లా సేమ్ ఉన్నాయి. చలో ఇక నెక్స్ట్ అయితే చూసుకుందాం. ఇక్కడ చిన్న గణపతి కావాలనుకుంటే ఇట్లా నంది మీద కూర్చున్నది. ఇది కూడా చిన్నది ఏం లేదు, దగ్గర ఇది ఒక 8-9 feet ఉంటుంది. ఇది కూడా బాగుంది సింపుల్గా. ఇట్లా రోడ్ మీదకి వెళ్ళి వచ్చేటప్పుడు అయితే మనకి ఇక్కడ ఇండియన్ ఆయిల్ ఆపోజిట్లోనే ఒకటి కనిపించేసింది గణపతి. మంచిగా ఉందని చెప్పేసి అయితే ఇక్కడ ఆయనం. రోడ్డు పైన కూడా మనకు ఒకటి పెద్ద గణపతి ఉందని చెప్పేసి అయితే ఆయేసినాం. గణపతి చూడడానికి అయితే మనకైతే దూరం నుంచి మంచిగా కనిపించేసి. ఎంతనట? ఏది ఇదా? ఇది 45 అట, ఇది 65 అట. సో లెట్స్ సీ. గణపతులు అయితే బాగున్నాయి. బ్రో ఏం కలర్స్ బ్రో ఇది? లలిత. బోర్డు ఏం పెట్టలేరు మరి? సో గైస్, లలిత కలార్స్ అంట. ఇక్కడ మనకి కొరుట్ల ఎంట్రెన్స్ ఇండియన్ ఆయిల్ ఉంది కదా, ఇక్కడ ఇండియన్ ఆయిల్ దీని ఆపోజిట్లో అయితే ఉంది. సో మనకి ఇక్కడ ఈ పెద్ద గణపతి కూడా అనిపిస్తుంది. గణపతి వెనకాలనే ఉందంట బోర్డు కూడా. లెట్స్ సీ గైస్. చలో చారి కలార్స్ అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఇందులో మనకైతే ప్రతిసారి ఒక స్పెషల్ గణపతి అయితే ఉంటుంది. చారి కలార్స్ అయితే వచ్చేసినాం. మనకైతే ఇక్కడ స్పెషల్ గణపతి ఉంది. ప్రతిసారి చారి కలార్స్ వాళ్ళు అయితే ఒక స్పెషల్ గణపతి అయితే చేస్తారు. సో చూపిస్తా పదండి మీకైతే.
సో ఇదే గైస్ మనకైతే బాణం పట్టుకొని హనుమంతుడు ఉన్నాడు. సో మనకి గణపతి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. దగ్గర 15 ఎబోనే ఉంది, 15 ఫీట్స్ ఎబోనే ఉంది గణపతి. మనకి ఇక్కడ ముందు కూడా మంచి గణపతి ఉంది. ఇక్కడ క్యూట్ గణపతి ఉంది చూడండి, మస్తు క్యూట్ ఉంది చిన్న గణపతి. నాకైతే మస్తు నచ్చింది శివాజీ పక్కన. అండ్ లోపల కూడా మంచి గణపతులు అయితే ఉన్నాయి. లెట్స్ గో చూడండి. గణపతి చూడండి క్యూట్గా, కొత్త డిజైన్స్ గణపతులు అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి చూడండి. ఇక్కడ మనకి శివలింగం కూడా ఉంది. గణపతి కలరింగ్ కానీ డిజైన్స్ కానీ లుకింగ్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఇది చూడండి మనకి ఏనుగు పైన గణపతి. అండ్ నెక్స్ట్ ఇక్కడ 2 పులిలు ఉన్నాయి. ఇది కూడా వస్తుంది గణపతి అయితే. సో 10 ఫీట్స్ దాకా ఉంది గణపతి, 10 ఎబోనే అనుకుంటా. ఇక్కడ చూడండి మనకి చిన్న గణపతి. సో గణపతులు అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఫైనల్గా ఇక్కడ చూడండి ఒక క్యూట్ గణపతి అయితే ఉంది, నెక్స్ట్ లెవెల్ ఉంది. అరే బాప్రే ఏమని ఉందా గైస్, నాకైతే మస్తు నచ్చింది గణపతి. సో మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి ఒకసారి. చూడండి గైస్ ఎంత క్యూట్ ఉంది, చిన్న చింత లేకుండా భలే ఉంది. సో ఇది మనకి పోయినసారి నేను రీల్ కూడా పెట్టినా మీకు, పోయినసారి స్పెషల్ గణపతి ఇది. సో ఇది కూడా నెక్స్ట్ లెవెల్ ఉండే. చలో గైస్ ఇక్కడ మన చారికల ఆర్ట్స్లో కూడా చూసేసినాం గణపతులు. లెట్స్ సీ ఇంకా అంటే చాలా ఉన్నాయి తీయాలనుకుంటే, బట్ ఏంటంటే మనమైతే మెయిన్ కవర్ చేస్తున్నాం. మెయిన్ కళా ఆర్ట్స్ ఏవి అవి కవర్ చేస్తున్నాం. అండ్ గణపతులు ఎక్కడ టాక్ మంచిగా ఉంది అంటే ఎక్కడ మంచిగా ఉన్నాయని చెప్పి వెళ్తున్నాం. సో మనకి ఇంకోటి ముందల ఎస్ఎస్వి ఉంది, అక్కడ కూడా వెళ్ళి చలో చూసేద్దాం పదండి గైస్. చలో ఎస్ఎస్వి కళా ఆర్ట్స్కి అయితే వచ్చేసినాం. సో నేను అన్న క్యూట్ గణపతి అక్కడ ఉన్న గణపతి ఇక్కడ కూడా ఉంది, కాకపోతే ఇది కొంచెం వెరైటీ డిజైన్ ఉంది. అక్కడ చిన్న ఉంది, ఇక్కడ గణపతి పెద్ద ఉంది. అండ్ ఇక్కడ మనకి ముంబై మోడల్ గణపతులు కూడా ఉన్నాయి కొన్ని లోపల. లెట్స్ సీ చూపిస్తా పదండి లోపల. చలో గైస్ మనకి ఇక్కడ హైదరాబాద్ స్టైల్లో ముంబై స్టైల్లో అయితే ఉన్నాయి ఇవన్నీ. చూడండి లుకింగ్ అయితే ఎగ్దమ్ ఉన్నాయి. అండ్ మనకి ఇది మన మెట్పల్లిలోనే మన గణపతి దగ్గరనే పెడతారు. చంద్రసేన వాళ్ళు ఆల్రెడీ ఇది ఆర్డర్ ఇచ్చేసారు. సో ఇది మనకి ముంబై మోడల్ గణపతి చూడండి ఎంత హైట్ ఉందో, 20 ఫీట్స్ దాడింది ఈ గణపతి కూడా చూడండి. గైస్ మీకు వీడియోలో చిన్నగా కనిపిస్తుంది కావచ్చు అని నేను మా వాళ్ళని చూడు పక్కకి ఎంత ఉన్నారో ఎల్గా పిల్ల లెక్క. సో గణపతులు అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి గైస్, మీరైతే ఒకసారి డెఫినెట్లీ విజిట్ చేయండి. సో హాయ్ గైస్, మనం ఇటు బ్లాగ్ తీసుకునేటప్పుడు మనకి పీకే బ్లాగ్స్ బ్రో కూడా కలిసిండు. హాయ్ బ్రో. ఐఎమ్ విశ్వ. సో మంచిగా అనిపించింది నాకైతే బ్రో. మనకైతే సింపుల్గా వచ్చిండు బ్లాగ్స్ తీసుకుంటుండు. సో మీట్ అయినాము. బ్రో కూడా మంచిగా అందరితో కలిసి ఉన్నాడు. అండ్ వచ్చిన ఫ్యాన్స్కి కూడా ఫోటోలు ఇస్తున్నాడు, చేస్తున్నాడు, అందరితో మంచిగా అయితే మాట్లాడుతున్నాడు. సో బ్రో మన ఛానల్ గురించి కదా ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ విశ్వ లాక్స్. చూసిరు కదా మన భయ్య అయితే మంచిగా సపోర్ట్ చేయర్రి. మన పీకే లాక్స్ తెలియటువంటి ఎట్లా సపోర్ట్ చేస్తారో అట్లే మన భయ్యది ఇన్స్టాగ్రామ్ కూడా సపోర్ట్ చేయర్రి. మంచి వీడియోస్ వస్తాయి, అట్లే మంచి లాక్స్ వస్తాయి, మంచి ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇస్తాడు. బ్రో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అంటే మీరు కూడా మా దగ్గరకు వచ్చినందుకు థ్యాంక్ యూ బ్రో. ఇంత కల్మషం లేదు నీకు, ఎంతో మందిని కలుపుతున్నావు. పాపం ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు, చాలా గ్రేట్ బ్రో. మన బ్రో కూడా చాలా ఎదగాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మధ్యలో కోరుకుంటున్నాం. జై బోలో గణేష్ మహారాజ్ కి. చలో లోపలికి అయితే వచ్చేసి చెప్పిన కదా మీకు ఆల్రెడీ మొన్న రీల్ పెట్టి కూడా. సో మన క్యూట్ గణపతి ఇంకా ఇప్పటికి కూడా కలర్స్ అయితే పూర్తి కాలేవు. సో గణపతి అయితే నెక్స్ట్ లెవెల్ పెద్ద ఉంది. సో కలరింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది, ఇంకో 2-3 రోజులు పడుతుంది కావచ్చు కలర్ అంతా పూర్తి అయ్యే వరకు. గణపతి అయితే క్యూట్గా నాకైతే మస్తు అంటే మస్తు నచ్చింది. సో మీకైతే అనిపించిందో కింద కామెంట్ అయితే చేసేయండి. అండ్ ఇంకా ఇక్కడ వేరే గణపతులు కూడా అవుతున్నాయి. సో కొన్ని అయితే ఆర్డర్ పోయినట్టున్నాయి, ఆల్రెడీ తాడ్పత్రి అయితే వేసేసారు. సో ముంబై మోడల్ గణపతులు కూడా ఉన్నాయి ఇక్కడ, చూసాను గైస్. గణపతి అయితే ఫుల్ పెద్ద ఉంది. చలో గైస్ ఇంకేమైనా మిస్ అయితే కింద కామెంట్ చేయండి, నేను మళ్ళీ తీసినందుకు ట్రై చేస్తాను. అండ్ మీ గణపతులు కనిపించినాయా లేదా, మీరు ఆర్డర్ ఇచ్చిరా, ఏది ఇద్దాం అనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేసేయండి. సో బై బై గైస్, అందరికి లవ్ యూ ఆల్. చెప్పండి ఆర్డర్ ఇచ్చేవరన్నా, ఇంత టాలెంటెడ్ ఉన్నావు. బై బై గైస్. గైస్ మీరు ఎప్పుడన్నా ఇట్లా స్వీట్ కార్న్ తిన్నారా గైస్? మావాడు చూడరు
ఇక్కడైతే ఇట్లా స్వీట్ కార్న్ కోసం అయితే స్టాప్ వేసేసినాం. సో ఇక్కడనే మనకి కొరుట్ల నుంచి మెట్పల్లి వెళ్ళే రూట్లో ఇక్కడ ఈ అమ్మమ్మ వాళ్ళు అయితే కనిపించారు. సో ఇక్కడ స్టాప్ అయితే వేసేసినాం.